ఆయనకు నొప్పి రాలేదు. ఒక వారం కింద కొంచెం నొప్పి ఉన్నది, ఏం మందులు వాడాలి అని డాక్టర్ల సలహా తీసుకుంటున్నాడు. ఒక్క వ్యక్తి చెప్పాడంట, ఏ మందు నీకు అక్కర్లేదు, సాయి మందే వాడుకో. ఏ మందు వాడేవి ఇదివరకంటే ఈ భూతి వాడేవాడిని, సాయి శివారి నామాన్ని ఉచ్చరించేవాడిని. కానీ అజానుభావుడు వచ్చాడు కల్లో, నేను పొరపాటు చేశాను, ఆయన్నే సాయి అయి ఉంటాడు, సాయి అయి ఉంటాడు. అప్పటికి ఇంక అనుమానం, సాయి అయి ఉంటాడు. ఆ సాయి నుంచే బాలకృష్ణుడు వచ్చి నా నడుములు తొక్కేసి నా బొక్క ఎక్కడైతే విరిగిపోయిన ముక్కలు ముక్కలైందో దాన్ని సరిచేసి వెళ్ళిపోయాడంట. ఇదంతా జరిగిన తర్వాత ఒకసారి చూద్దాం తమాషగా ఉంది ఇది అని ఎక్స్రే తీసుకుండంట. తీసుకుంటే ఎక్కడైతే అక్కడక్కడ ముక్కలు ముక్కలైందా బొక్క ఏదైతుందో పూర్తిగా ముక్కలు ముక్కలు లేకుండా సాహాబుగా సరిగ్గా చక్కగా ఉంది, ఈ బొక్కలు అరిగినాయి కానీ ఏం లేదు అని చెప్పారట. అంటే మానవుడు పవిత్రమైన మనసుతో, పవిత్రమైన నాలుకతో, పవిత్రమైన నేత్రంతో భగవంతుని చక్క పిలవగలిగాడంటే ఏ రూపంలన్నా ఇటు క్రిమి కానీ, కీటం కానీ, పశు కానీ, పక్షి కానీ, జంతు కానీ చక్కగా పరమేశ్వరుడు కదిలించడానికి వస్తాడు, ఈ రకంగా సాయం చేస్తాడు. కనీసం మనం దాని తర్వాత ఏమనుకున్నాడు ముత్యాలు, బాబా నన్ను బ్రతికించావు, నేను పడిపోతే ఏం చేసేవాడిని, ఇప్పుడు నీ మందిరం కట్టాలనుకున్నాడు. అనుకోకుండా బస్తీ వాళ్ళు మందిరాన్ని జగించారు. నీ విగ్రహం తేవాలనుకున్నాడు, విగ్రహం అయిపోయింది. దుని కట్టాలనుకున్నాడు, అది కట్టాడు. బంగారు కిరీటం పెట్టాలి, ఎండి తోరణాలు పెట్టాలి, అన్నీ అనుకోకుండా. శక్తి లేదు, చాలా చిన్న శక్తి గలవాడు, కానీ మనసు పవిత్రమైంది, బలమైంది, ఆశలు కోరికలు అనేటి లేవు. చాలా సాధారణమైన జీవితం గడిపేవాడు మనిషి. అయితే మనిషి పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అవుతూ తన దురలవాట్ని దూరం చేసుకుంటూ, ఆశని కోరికల్ని వదిలేస్తూ, దురలవాటిని పక్కకు త్రోసివేస్తూ ఒక మందిరాన్ని కూడా కట్టి వందలాది మంది దర్శనం చేసుకునేటట్టు పెద్ద విశాలమైన మందిరాన్ని ఏర్పాటు చేయగలిగినంటే దీనికి కారణాలు ఎన్ని ఉంటాయి. ఈ డిపాజిట్ ఇప్పటిదే కాదు, గత జన్మలో చేసుకున్న డిపాజిట్. సాయిని తన ఇంటికి పిలుచుకుంటాడా? సాయిని విలువచ్చేమో కదా. బాలకృష్ణ ఎట్లా పిలవచ్చు? బాలకృష్ణ విలువచ్చేమో. తన నడుముకు మాలిష్ ఎట్లా చేయవచ్చు? మాలిష్ చేయించుకున్నాడేమో. కానీ 22 ఏళ్ల వరకు నీకు మళ్ళీ నొప్పి రాదని పళ్ళని ఇసరడం ఏంటి, ఆ నిమిషంలోనే నిద్రపోవడం ఏంటి, తర్వాత మేలుకొని చూస్తే 20 పళ్ళు లేవు కదా, తినేశాను, ఎలా తిన్నానని అని ఆశ్చర్యంలో ముంచేసింది ఆయన్ని. అయితే దివ్యాంత స్వరూపులారా, మీరు కూడా సాయిని పిలిస్తే సులభమేమో అని చెప్పాను ఇప్పుడే. సులభమే, కానీ అందరికీ కాదు. చెప్పింది వినడం మొదలుపెట్టి పాటించగలిగినాడు వాళ్ళకి అతి సులభం. సులభం కాదు, అతి సులభం. ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోవడం వల్ల వ్యాధులు వస్తున్నాయి. ఆ సిస్టమ్ పెరగడానికి మంచి భోజనం, మంచి భోజనం అంటే ప్యూర్ భోజనం. ప్యూర్ దొరకడం లేదు, కానీ ప్రయత్నం చేయాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. షుగర్ వ్యాధిని ఖండించడానికి చెప్పాను ఇప్పుడు. షుగర్ వ్యాధికి ముఖ్యమైన కారణం స్ట్రెస్, స్ట్రెయిన్, కోపం, తొందరపాటు, అసూయ, అహంకారం. వీటిని కంట్రోల్ చేయడం అంత సులభం కాదు, చెప్పడం చాలా సులభం, కష్టం. కానీ భారతదేశంలో పుట్టిన బిడ్డలకి చాలా సులభం. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి, షుగర్ వ్యాధి ఏంటిది
ఒక చిన్న ముక్క, ఇంచుమించు ఇంత ఉంటుంది, ఇంత పొడు. ప్యాంక్రియాస్ అనేది లోపల చాలా చిన్న ముక్క, ఇంతే. తినంగానే గ్లూకోజ్ తయారు చేస్తుంది చాలా చక్కగా. ఎంత పెద్ద శక్తి, ఇంత చిన్నదానికి, ఇంత చిన్నదానికి తిన్నదంతా చక్కగా గ్లూకోజ్ తయారు చేస్తుంది. అదేంటంటే నడిచి 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 పడిపోవడం కాదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ భోజనం తినడం వల్ల, కల్తీ భోజనం తినడం వల్ల డైరెక్ట్ ప్యాంక్రియాస్ ఏది ఉందో చాలా డెలికేట్ ఐటమ్ అది, అక్కడ పోయి దాన్ని చంపేస్తుంది, దాన్ని బలహీనపరుస్తుంది మనం తినే భోజన పదార్థాల వల్ల. దాన్ని యాక్టివ్ చేయడానికి, లోపలికి వెళ్ళే విష పదార్థాలని జీర్ణం చేయడానికి, అది నెట్టివేయడానికి మనం ఏం చేయాలి? మీకు 2 మూలికలు చూపిస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. फर्स्ट ओंकार ध्यान, ओंकार का ध्यान करना। शुगर नहीं है करके नहीं छोड़ना, ये शुगर के लिए नहीं, हर बीमारी के लिए काम आता। दवा खाने का अलग बात है, ओंकार तो हर बीमारी के लिए। ये 2-2 मिनट बस है। प्राणायाम, सांस लेने का छोड़ने का, ये 15 मिनट। ये 15 मिनट करना। उसके बाद पेट हिलाना, पेट सीधा हिलाना। पंद्रह मिनट। उसके बाद साई शिवा हरि ओम। इట్లాంటి अन्य रकाల शक्ति ఉంటుంది। सब जो सब अंदर जितने पार्ट्स है आपका शक्ति पूरा ये 5 उंगलियों में है। यहाँ पर आपको मार लगना चाहिए इसको, इस तरह। उसके बाद नीचे यहाँ पर थोड़ी नस है, वो भी अपने आप एक्टिव हो जाते हैं। इसके बाद क्या करेंगे हम? भस्त्रिका, सांस लेना छोड़ना। ये 2 मिनट करना। उसके बाद मरकट योग 2 से 3 मिनट। इससे कौन सी बीमारी कम होता है नहीं पूछना। पानी पिए तो कौन सी बीमारी कम होती? हर बीमारी। इससे कौन सा बीमारी नहीं जाता। दिन तो ये व्याधि तగ్గదు। ఇది షుగర్ కి ఓంకారం ఈంకారం శ్వాస తీయడం కడుపు గదిరియడం సాయి శివ హరి ఓం భస్త్రికం మర్కట ఇవి 1 గంట చాలు. ఈ చేసిన తర్వాత యాప చెట్టు దగ్గరికి వెళ్ళాలి. యాప చెట్టు అంటే తొట్లు తీసుకోవాలి. తొట్లల్లో యాప ఇత్తనాలు పెట్టాలి. ఇప్పుడు యాప చెట్లలో ఇత్తనాలు దొరుకుతాయి, తీసి పెట్టుకోవచ్చు. ఆ యాప మొలకలన్నీ ఇట్లా వస్తాయి. ఈ వారం వచ్చే వారం మళ్ళీ 1 నెల దాకా వరుసగా వేసుకుంటూ వెళ్ళాలి. 1, 2 వేసుకోవాలి. ముందు ఒకటి వేయాలి, అది తయారు వరకు ఇంకోటి, ఇంకోటి తయారు వరకు ఇంకోటి.
ఎలా ఎదుగుతుందో మీరు చూసుకోవాలి. అది ఎలా పెద్దగా ఎదుగుతుందో చూసుకోవాలి. మొక్క ఇంతే ఉండాలి, ఇంతకంటే ముదిరిపోవద్దు. మొక్క ఎట్లుండాలి, ఇంత ఉండాలి. ఇది యాప విత్తనం. యాప విత్తనం పెడితే ఇప్పుడు ఎన్ని దినాలకు వస్తుందో చూసుకోవాలి. ఎన్ని దినాలు ఇంకోటి పెట్టాలి, ఎన్ని దినాలు ఇంకోటి పెట్టాలి. కొంచెం పెద్దగా అయితే పర్లేదు. సూర్యుని చూయించి ఈ మొక్కని తింటూ రైట్ సైడ్ లివర్ మీద చేయి పెట్టి దాని రసాన్ని నములుకొని మింగాలి. చట్నీ సూర్యుని చూపెడుతూ దాన్ని పీకి వేసి ఈ ఆకులు మాత్రం తినాలి. కింద గింజలు ఉంటాయి, అది తినే అవసరం లేదు. కాకర చెట్టు ముక్క, అది తిన్న తర్వాత కాకర చెట్టు ముక్క కూడా ఆకులు ఇలాగే 2-3 ఆకుల్ని తినేసేయాలి. ఈ కాకరకాయ విత్తనాలు, యాప విత్తనాలు బజార్లో దొరుకుతాయి, కానీ వీలైతే ఇప్పుడు చెట్ల కింద ఉన్నాయి, ఇప్పుడు తీసి పెట్టుకోండి. ఇది 40 రోజులు తినేస్తే 500 ఉంది, 350 ఉంది, 400 లెవెల్కి వచ్చేస్తుంది పూర్తిగా. యోగా మొదలు తర్వాత ఈ మందు, ఇంకొక మందు, ఇది మింగిన తర్వాత ఇంకో మందు తినాలి. అలోవెరా, కలమంద, దీని లోపల ఉన్న గుజ్జని తీసుకోవాలి. ఈ మీ చెక్కని తీసేసి లోపల ఉన్న గుజ్జని చక్కగా తీసుకోవాలి. తీసి చూపెడతాను, చేదు ఉన్నదాన్ని పడేయగలరు. దీన్ని తీస్తే ఏం చేదు ఉండదు, చాలా బాగుంటుంది. 5 గ్రాములంతా ఈ కలమంద గుజ్జ, 5 గ్రాములంతా మిక్సీలో వేసుకుంటే నీళ్ళలాగా అయిపోతుంది, లేకుంటే అలా మింగితే చాలా బాగుంటుంది. ఈ గుజ్జని, దాని తర్వాత ఈ గుజ్జని తినాలి. దాని తర్వాత అన్ని 5 నిమిషాలు 10 నిమిషాల లోపల, 15 నిమిషాల లోపల వాడుకున్నా పర్లేదు, సమయం తక్కువ ఉంటుంది కాబట్టి. యోగా చేసిన తర్వాత ఈ 2 ముక్కలు నమిలేయడం. తర్వాత ఏం చేయాలి, కలమంద ముక్క ఎంత తినాలి, ఇది 5 గ్రాములు, లేదు కొంచెం తక్కువ ఉంటుంది, 5 గ్రాములంతా మిక్సీలో వేసుకొని తినాలి 40 రోజులు. షుగర్ లెవెల్ పడిపోతుంది. 130 మందికి చక్కగా నివారణ అవుతుంది. షుగర్ ఒక్కపారి వచ్చినాక పోదు. బీపీ కానీ షుగర్ కానీ ఒక్కపారి లోపలికి వచ్చినాక పోవడానికి వీలే లేదు. కానీ యోగా వల్ల మనం దాన్ని అదుపు చేసుకునే వల్ల శాంతాన్ని పెంచుకుంటే, ధర్మరాజు అప్పుడప్పుడు వచ్చి మన మనసులో కూర్చుంటే పోతుంది. ఇట్లా అన్నాడు మన అట్లనే వెనక నీది ఉండే కదా, కూర్చొని ధనాదం చేసుకో. అదేమంటుంది కానీ